ప్రాన్స్ పికిల్ రెడీ. చూసారా చక్కగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. టుడే ప్రాన్స్ పికిల్. ఫస్ట్ అండి ఇలాగ పసుపు ఉప్పేసి నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో వాటర్ అంతా ఇంకేదాకా మనం ఒక స్పూను పసుపు వేసుకొని ఇవి ఇట్లా మగ్గబెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకుంటే చూసారా ఇట్లా వాటర్ అన్నది ఇలా పైకి వస్తుంది. చూసారా వాటరు పసుపు అంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఫస్టే సాల్టును పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. ఆ వాసన అనేది స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. చూసారా సౌండ్ ఎలా వస్తుందో. దీన్ని ఇలాగా వదిలేద్దాం. ఇప్పుడు మనం ప్రాన్స్ బిర్యానీకి చూసుకుందాం, అది కూడా ప్రాసెస్. నెక్స్ట్ కలిపితే చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో. ప్రాన్స్ కూడా వన్ ఆఫ్ ద స్టార్ట్. చూసారా వాటర్ ఎలా వస్తుందో. ఈ వాటర్తోనే ప్రాన్ అన్నది మగ్గిపోతుంది. ఇది చూపించడానికి ఇట్లా అన్నాను, కానీ మనం ఇట్లా స్లోగా కలుపుకోవాలి. అలా మగ్గనిద్దాం. దగ్గరికి ఇంకుతుంది. మనం పిల్లలకి ప్రాన్స్ పికిల్ పెట్టి ఉంచుకున్నాం అనుకోండి, క్యారేజీ ఎర్లీ మార్నింగ్ అవ్వకపోతే వేడి అన్నం కట్టి చక్కగా 4 ప్రాన్స్ పెడితే. మనం ప్రాన్స్ పికిల్ చూసుకుందాం. ఆయిల్ వేద్దామండి. ముందు లైట్ వేడి అవ్వగానే వేసేద్దాం, ఎందుకంటే బాగా పొగ వచ్చినప్పుడు వేస్తే మీదకి తుల్లుతాయి ప్రాన్స్. ఆల్రెడీ మనం స్లోగా వేద్దాం. చూసారా ఎలా పేలుతున్నాయో. అందుకని లైట్ వేడి అయినప్పుడే మనం ఈ ప్రాన్స్ వేసేసేయాలి. చూసారా వాటర్ కంటెంట్ లేకుండా అయినాయి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ మీద మనం ఇట్లా వేపుకుందాం. సాల్ట్ 1 మినిట్ ఆగాక వేద్దామండి. ముందే వేస్తే ఇదవుతుంది. మనం ఆయిల్ కావాలంటే తర్వాత కొంచెం వేసుకోవచ్చు. చూసారా ఇలా స్లోగా వేపుకుందాం. చూసారా ఇలా చిన్న సెగ మీద మనం ప్రాన్స్ ఇలాగా చూసారా పైకి ఇలాగ నొరగొస్తుంది. చూసారా అంటే ఇంకొంచెం వాటర్ ఉందని అర్థం. ఇట్లా వేగనిద్దామండి. ఈలోపు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. చూసారా ఇలాగా ఒకసారి కలుపుకొని అన్నీ వేద్దాం. హై మీద పెట్టే కంట అండి సిమ్ మీద అయితే చక్కగా స్లోగా అయిపోతుంది. టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం. కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇది స్మాల్ స్పూన్ కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. ఓకే, మనం
జింజర్ గార్లిక్ వేసుకుందాం. ఇది కూడా 2 స్పూన్స్ వేసుకుందాం. ఇప్పుడు మనం స్లోగా వీటిని కలుపుకుందాం. ముందే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తే అడుగు పట్టేస్తుంది, ప్రాన్ సరిగా వేగదు. ఇట్లా స్లోగా కలుపుకుందాం. మళ్ళీ ఇట్లా లెవెల్ చేసుకుందాం. వీటిని మనం ఇంకొంచెం వేగనిద్దాం. చూసారా, ఇలా దగ్గరికి అయిపోయినాయి ప్రాన్స్ అంతా. ఇప్పుడు మనం కొంచెం గసగసాలు 1 స్పూన్ వేసుకుందాం. గసగసాలు వేస్తే అదొక రకమైన ప్రోటీన్ కాబట్టి. చూసారా, ఇప్పుడు కొంచెం మసాలా పొడి అండ్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయట్లేదు. చేద్దాం అలాగే. ధనియాలు గసగసాలు ఇలాగా వేసుకుందాం. వేసుకొని జస్ట్ ఇలాగా లైట్గా ఒక్కసారి కలుపుకుందాం. కలుపుకొని మసాలా పొడి కొంచెం వేసుకుందాం. మసాలా పొడి అంటే బిర్యానీ మసాలా. ప్రాన్స్ పికిల్ రెడీ. చూసారా ఎంత చక్కగా ఉందో. అప్పటికప్పుడు మనం వండుకోలేకపోయినా కొంచెం పిల్లలకి 4 రొయ్యలు వేసి పెట్టామంటే వేడి వేడి అన్నంలో ఒక 20 మినిట్స్ అయిన తర్వాత మనం లెమన్ పిండుకుందాం. ఓకే.